విదేశీయులపై దాడులు పెరిగిపోతున్నాయి. ఇటీవల నోయిడాలో నైజీరియన్లపై దాడి జరిగితే తాజాగా జర్మనీకి చెందిన వ్యక్తిపై అటాక్ జరిగింది. ఢిల్లీ గీతా కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. పదునైన కత్తితో బెంజమిన్ స్కాట్ పై దాడి చేశాడు అగంతకుడు. నిందితుడు పరారీలో ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. తీవ్రంగా గాయపడ్డ జర్మనీకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. వరంగల్ సభతో మరో చరిత్ర సృష్టిస్తామని అన్నారు మంత్రి హరీష్ రావు. ఈ నెల 27 వరంగల్లో నిర్వహించే బహిరంగ సభ ఏర్పాట్లను కడియం శ్రీహరితో కలిసి పరిశీలించారు హరీష్. భారీ బహిరంగ సభలకు వరంగల్ ప్రయోగశాల వంటిదన్నారు. ప్రభుత్వంపై విశ్వాసం పెంచేందుకు సభను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. సుమారు 190 ఎకరాల్లో నిర్వహిస్తున్న మీటింగ్ కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. సభకు వచ్చిన వారు ఏమాత్రం అసౌకర్యానికి గురి కాకుండా తాగునీరు, రవాణా సౌకర్యాలు కల్పిస్తున్నారు. పార్టీ ఊహించిన దానికంటే ఎక్కువ స్పందన వస్తూ ఉంది. చాలా గ్రామాల్లో గ్రామం అంతా కూడా ఏకగ్రీవంగా ఇవాళ టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకుంటా ఉన్నారు. అసలు గత చరిత్రలో ఎప్పుడు లేదు. క్రియాశీల సభ్యత్వానికి 100 రూపాయలు, సాధారణ సభ్యత్వానికి 30 రూపాయలు ఇచ్చి క్యూలో నిలబడి సభ్యత్వం కావాలని అడిగి తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఇవాళ ఒక టీఆర్ఎస్ పార్టీకి మాత్రమే దక్కిందని చెప్పక తప్పదు. అంటే ఇవాళ సభ్యత్వంలో వస్తున్న స్పందననే ఈ ప్రభుత్వం యొక్క పరిపాలనకు, గౌరవ ముఖ్యమంత్రి గారి పట్ల ప్రజలకు ఉండే నమ్మకానికి, విశ్వాసానికి ఒక మచ్చుతునకగా మనం చెప్పుకునేటువంటి అవకాశం ఉంది. అద్భుతంగా ఈ యొక్క సభను వరంగల్ జిల్లా పార్టీ నాయకత్వం మరి ఎంత ఎండ ఉన్నా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా త్రాగునీటి సౌకర్యం కానీ, రవాణా సౌకర్యాలు కానీ, పార్కింగ్ సౌకర్యం కానీ అన్ని కూడా చాలా చక్కగా ఏర్పాట్లు చేస్తూ అద్భుతంగా ఈ సభ నిర్వహణకు ఏర్పాట్లు చాలా ముందస్తుగానే చేయడం జరుగుతూ ఉంది. వారందరికీ కూడా అభినందనలు కూడా తెలియజేస్తూ మరి ఈ సభను కూడా పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని, అన్ని జిల్లాల నుంచి కూడా ప్రజలు కేసీఆర్ గారిని ఆశీర్వదించడానికి, దీవించడానికి పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పి కోరుతా ఉన్నాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్యాక్ టు న్యూస్. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల బాటలోకి తెస్తామన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. అమరావతిలోని సచివాలయంలో రవాణా శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. రోడ్ సేఫ్టీ అథారిటీ జిల్లా కమిటీల ఏర్పాటుపై తొలి సంతకం చేశారు. రోడ్డు నిబంధనలపై అవగాహన లేకపోవడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని, యాక్సిడెంట్స్ తగ్గేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు అచ్చెన్నాయుడు. తెలంగాణ, ఆంధ్రాల మధ్య ఉన్న రవాణా సమస్యలపై త్వరలో ఇరు రాష్ట్రాల మంత్రుల సమావేశం కానున్నట్టు చెప్పారు. ఏపీలో కాంగ్రెస్ బలోపేతానికి పార్టీ అధిష్టానం నడుం బిగించింది. పార్టీ సమన్వయ కమిటీ విజయవాడలో సమావేశమైంది. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ తో పాటు రఘువీరారెడ్డి, కోపుల రాజు, కేవీపీ రామచంద్రరావు, నాదెండ్ల మనోహర్, కిల్లి కృపారాణి, పల్లంరాజు సహా పలువురు నేతలు హాజరయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో పార్టీ భవిష్యత్తు, పార్టీని బలోపేతం చేయడానికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. అయితే వ్యక్తిగత కారణాల వల్ల కొందరు నేతలు హాజరు కాలేదు. కానీ చిరంజీవి మాత్రం తమతోనే ఉంటారని చెప్పారు పల్లంరాజు. ముఖ్యంగా పార్టీ అంతర్గత విషయాలు, అలాగే పార్టీ కార్యక్రమాలు, అలాగా రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల గురించి కూడా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఈ డెసిషన్ కోఆర్డినేషన్ కమిటీ చర్చిస్తున్నాం. ముఖ్యంగా పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు అవేమిటంటే ప్రజా బ్యాలెట్, రాష్ట్రం గురించి స్పెషల్ కేటగిరీ, రాష్ట్ర స్పెషల్ కేటగిరీ గురించి చేసే ప్రజా బ్యాలెట్ కార్యక్రమం, అలాగా డిమానిటైజేషన్ వల్ల జరిగిన నష్టాలు, రాష్ట్రంలో ఉన్న మరి పరిపాలన లోటుపాట్లు,
ఇవన్నీ కూడా చర్చిస్తూ మరి ఏ విధంగా పార్టీ కార్యక్రమాలని ప్రజలకు తీసుకెళ్లాలనేది కూడా చర్చిస్తున్నాం. అలాగే ఈనాడున్న పరిస్థితులు రాష్ట్రంలో కరువు చాలా ఎక్కువగా ఉంది, రైతులు చాలా కష్టాల్లో ఉన్నారు. అంతేకాకుండా పరిపాలన తీరు చూస్తే ఒక లాప్సైడెడ్గా ఉంది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో ఉన్న కోఆర్డినేషన్ సభ్యులు వాళ్ళ పర్సనల్ కమిట్మెంట్స్ కానీ ప్రొఫెషనల్ కమిట్మెంట్స్ కానీ అన్నీ హాజరవ్వలేకపోతున్నారు, కొన్ని అటెండ్ అవుతున్నారు. చిరంజీవి గారు రాకపోవడానికి మీకు తెలిసిన కారణాలు, ఆయన సినీ ఫీల్డ్లో మొన్నే ఒక దిగ్విజయంగా ఒక మూవీ హిట్ అయింది. దాని ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో కూడా ఆయన బిజీగా ఉన్నారు, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ దాని కమిట్మెంట్స్ ద్వారా. కానీ ఆయన లాయల్టీ అండ్ సపోర్ట్ ఫర్ ది కాంగ్రెస్ పార్టీ స్టిల్ స్టాండ్స్. అది ఇప్పుడు కూడా చాలా బలంగానే ఉంది, అందులో ఏమి సందేహం అటువంటి సందేహాలు అవి మీ దగ్గర ఉండాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీకి చిరంజీవి గారు భారత నావికాదళం నుంచి సేవలను ఉపసంహరించుకున్న యుద్ధ విమానం TU-142 విశాఖలో ప్రదర్శనశాలగా మారబోతోంది. ఈ యుద్ధ విమానం విశాఖ చేరుకుంది. INS డేగాలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విమానానికి స్వాగతం పలికారు. TU-142 విమానం భారత నౌకాదళంలో 29 సంవత్సరాల పాటు సేవలందించింది. విశాఖ బీచ్ రోడ్లో కుర్సరా సబ్మెరైన్ మ్యూజియంకు ఎదురుగా ఉన్న స్థలంలో ఈ విమానాన్ని ఉంచనున్నారు. TU-142 యుద్ధ విమానాన్ని రష్యా నుంచి భారత్ కొనుగోలు చేసింది. సముద్ర గస్తీలో ఈ విమానాన్ని వినియోగించేవారు. సబ్మెరైన్ విధ్వంసక యుద్ధ విమానంగా పేరుగాంచింది. భారత నౌకాదళంలో సేవలు అందించిన ఈ యుద్ధ విమానం గత నెలలో తన సర్వీసులను ముగించింది. దీన్ని మ్యూజియంగా మార్చేందుకు 45 రోజులు వ్యవధి పట్టే అవకాశం ఉంది. జూన్ లేదా జూలై నెల నాటికి TU-142 వార్ ఫైట్ మ్యూజియం విశాఖ ప్రజలకు అందుబాటులోకి రానుంది. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు కుర్సరా ఆ రోజు తీసుకొచ్చాం, బీచ్లో పెట్టాం. అది ఒక టూరిజం కోసం ఒక మాన్యుమెంట్ గా మిగిలింది. ఈరోజు ఇంకా దీనికి కూడా పేరు ఏం పెట్టాల్సిన అవసరం ఉంది. ఇది దానికి ఎదురుగా మీ కన్వెన్షన్ సెంటర్ ఏదైతే ఉందో ఆంధ్ర యూనివర్సిటీ పక్కనే దీనికి ప్లేస్ నిర్ణయించాం, ఇప్పుడే నిర్ణయించాం. అక్కడ ఉండే ఏరియా అంతా తీసేసుకుంటున్నాం. ఎందుకంటే చుట్టుపక్కల ఉండే ఏరియా అంతా తీసుకుని కొద్దిగా అవసరమైతే యూనివర్సిటీలో ఉండే ల్యాండ్ కొద్ది తీసుకొని దీనికి సెపరేట్ చేసి కన్వెన్షన్ సెంటర్ ఉంటుంది, పక్కనే ఈ హెలికాప్టర్ పెడతాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ఆర్కే నగర్ ఉప ఎన్నిక దగ్గర పడుతుండటంతో ఎన్నికల కమిషన్ భద్రతను కట్టుదిట్టం చేసింది. ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తూ డబ్బులు పంపిణీ చేస్తున్న పెద్ద ఎత్తున జరుగుతుండటంతో ఈసీ మరింత పకడ్బందీ చర్యలు చేపట్టింది. భారీగా బలగాలను రంగంలోకి దించి ఎక్కడికక్కడ చెక్ పోస్టులను ఏర్పాటు చేసింది. ఆ మార్గంలో వాహనాలను తనిఖీ చేస్తున్నారు. మరోవైపు ఎన్నిక తేదీ దగ్గర పడుతుండటంతో అభ్యర్థులు కూడా ప్రచారం ముమ్మరం చేశారు. నాయకులు, కార్యకర్తలు గల్లీ గల్లీ తిరిగి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. అన్నాడీఎంకే, డీఎంకే, దీప, పన్నీర్ సెల్వం వర్గంతో పాటు బీజేపీ కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు అభ్యర్థిని రంగంలోకి దింపింది. మోడీ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రచారాస్త్రాలుగా చేసుకుని ఓటర్ల చుట్టూ తిరుగుతున్నారు బీజేపీ అభ్యర్థి. తమిళనాడు రైతులను ఆదుకునేందుకు రైతు సహాయ నిధి ఏర్పాటు చేయాలంటూ గత కొన్ని రోజులుగా ఢిల్లీలో ఆందోళన చేస్తున్నారు అన్నదాతలు. వారిలో కొందరి ఆరోగ్య పరిస్థితి విషమించింది. నిరసనలో పాల్గొంటున్న వారంతా వృద్ధులు కావడంతో వారి ఆరోగ్యం సహకరించడం లేదు. ఓ రైతుకి సీరియస్ కావడంతోనే వెంటనే అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. ఇవి బులెటిన్ విశేషాలు. తర్వాత హలో డాక్టర్ ప్రసారం అవుతుంది. స్టే ట్యూన్డ్.